ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచక కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ ఫిబ్రవరి 11, 2013 సంవత్సరము. నేడు సోమవారం, మాఘమాసం, శుక్లపక్షము, పాడ్యమి నేటి ఉదయం 10:47 వరకు ఉన్నది. శతభిష నక్షత్రము నేటి రాత్రి 3 గంటల వరకు ఉండటం జరిగింది. పరిఘము అనే యోగము నేటి సాయంత్రం 5:25 వరకు. అలాగే భవ అనే కరణము నేటి ఉదయం 10:47 వరకు ఉన్నది. దాని తర్వాత బాలవ అనే కరణము నేటి రాత్రి 10:01 వరకు. అమృత ఘడియలు నేటి రాత్రి 8:07 నుండి నేటి రాత్రి 9:39 వరకు అమృత ఘడియల పుణ్యకాలం. దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 12:53 నుండి నేటి మధ్యాహ్నం 1:35 వరకు దుర్ముహూర్త కాలం ఉన్నది. తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 3:10 నుండి నేటి మధ్యాహ్నం 3:55 వరకు దుర్ముహూర్త కాలం. ఇక వర్జ్యం నేటి ఉదయం 10:55 నుండి నేటి మధ్యాహ్నం 12:27 వరకు మనకి వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. నేటి విశేషంలో మనం రుద్రాక్ష ధారణ గురించి విశేషాలు తెలుసుకుంటున్నాం. దాంట్లో పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి దీని గురించిన విశేషాలు తెలుసుకుందాం. ముందుగా పంచముఖి. ఇది పంచముఖి అంటే 5 ముఖములు కలిగిన రుద్రాక్ష. ఈ 5 ముఖములు కలిగిన రుద్రాక్ష ధారణకి సర్వులు అర్హులే. చిన్న పెద్ద కుల మత వర్గ ప్రాంత భేదాలు లేకుండా ఎవరైనా అర్హులే. స్త్రీలు రుద్రాక్షి అర్హులు అని చెప్పి మనకి వాదన వినిపిస్తుంది. అర్హులే ఎవరండి అంటే కనుక మెచ్యూరిటీ కాని స్త్రీలు ఎవరైతే ఉంటారో పిల్లలు, ఆ పిల్లలు ఆడపిల్లలు వారు అర్హులు. మోనోపాజ్ వయసు దాటిన తర్వాత వారు అర్హులు. ఇవి మనకి శాస్త్రంలో చెప్పింది. అయితే దీనికి ఉదాహరణగా ఏం చెప్తున్నా, స్త్రీలు అర్హులే అని చెప్పి పార్వతీదేవి వేసుకోలేదా, లక్ష్మీ వేసుకోలేదా అని చెప్పి చెప్తున్నారు. దేవతలు ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఏం చేశారయ్యా అంటే, సంసారిక జీవితానికి దూరంగా ఉన్నప్పుడు, భర్త ఇంట్లో లేనప్పుడు, లేదా తపస్సుకి ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క స్త్రీలు ఆ యొక్క రుద్రాక్ష ధారణ చేశారు. అంతే తప్పితే సంసారిక జీవితంలో ఉన్నప్పుడు కానీ భర్త ఉన్నప్పుడు కానీ రుద్రాక్షలు వేసుకుని ఏ స్త్రీ దేవత కూడా మనకు కనబడదు. అలాగే బ్రహ్మ ఇత్యాది దేవతలు కూడా కొన్ని ప్రత్యేకమైన అంశావతారాల్లో మాత్రమే రుద్రాక్ష ధారణ చేశారు. దానికి ఒక పవిత్ర ఉన్నది, మంచి పవిత్రతను ఆపాదించారు. శ్రీరాములు వారు కేవలం అరణ్యం వెళ్ళినప్పుడు మాత్రమే రుద్రాక్ష ధారణ చేశారు. అంతే తప్పితే రాజ్యాధికారం ఉన్నప్పుడు ఆయన రుద్రాక్షలు వేసుకుని కూర్చోలేదు. శ్రీకృష్ణుల వారు రుద్రాక్షలు వేసుకుని ఆయన యుద్ధం చేయలేదు, అంటే వారికి తెలియదు అది. అలాగే భీష్ముల వారు రుద్రాక్ష ధారణ చేసి వారి జీవితకాలంలో ఎక్కడ మనకు కనబడరు. మహాభారతంలో కూడా వారి యొక్క ప్రస్తావన రాదు. ఇక కలియుగ దైవం మనం ఏదైతే మనం భావిస్తున్నామో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా తపస్సు చేసినప్పుడు మాత్రమే రుద్రాక్ష ధారణ చేశారు తప్పితే ఆయన మూర్తి మనం ఎక్కడ చూసినా రుద్రాక్ష కనబడదు. మహాగణాధిపతయే నమః. భృగు సోమకాంత సంవాదం అనే మొదటి అధ్యాయం పూర్తయిన తర్వాత సోమకాంత వర్ణన ఏ విధంగా ఉండేది, ఆ మహారాజు గారి యొక్క విశేషణాలు ఏమిటని చెప్పని ఆ సూత మహర్షుల వారు ఈ విధంగా సోమకాంత మహారాజు యొక్క చరిత్రని ఈ సౌనకాద మహర్షులకి తెలియజేస్తున్నారు. సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా చక్కగా ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తుండగా అతనికి పూర్వజన్మ కర్మ పరిపాకం వల్ల అతి దారుణమైనటువంటి కుష్ఠవ్యాధి సంక్రమించిందిట. శుభాశుభ కర్మలేవైనప్పటికీ అవి అవశ్యము కాబట్టి అనుభవించి తీరవలసిందేనన్న శాస్త్రవచనాన్ని అనుసరించి సోమకాంత మహారాజు గారు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు. అంటే దీంట్లో ఏమిటయ్యా అంటే
పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అనే శాస్త్రం ఒకటి ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి పూర్వకాలంలో ఏదో చేయరానటువంటి కర్మ చేసినందువల్లే ఇన్ని రకాలైనటువంటి సుఖ సంతోషాలున్నా నేను ఈ వ్యాధిని నాకు సోకింది కాబట్టి దీన్ని అనుభవించక తప్పదని చెప్పని అలా బాధపడుతూ ఉన్నట్ట. కానీ నానాటికి అతని యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించసాగుతూ ఉండేది. శరీరమంతా రసిబోడుతూ దుర్గంధభూయిష్టమైనటువంటి ఆ వాసన అతనికే దుర్భరంగా తోచసాగుతూ ఉండేది. ఎముకల గూడు వంటి శరీరం మాత్రం శేషమాత్రంగా మిగిలింది. అప్పుడు ఆ మహారాజు గారు తన యొక్క 5 మంత్రులను తన వద్దకు పిలిచి వారితో ఈ విధంగా అన్నాడు. ఓ అమాత్యులారా, నా శరీర ఆరోగ్యం నానాటికి క్షీణిస్తున్నది. ఈ జన్మలో నాకు తెలిసినంత వరకు అన్ని సత్కార్యాలనే చేశాను. సాధు సజ్జనుల యొక్క సేవ, ప్రజారంజకమైనటువంటి ధర్మబద్ధమైన రాజ్య పరిపాలన ఏమాత్రం ఏమరపాటు లేకుండా అప్రమత్తుడనై నిర్వర్తిస్తూనే ఉన్నాను. బహుశా ఇది నా పూర్వజన్మలోనటువంటి దుష్కర్మ తాలూకా ఫలితం కాబట్టి దుర్గంధభూయిష్టమైనటువంటి ఈ శరీరంతో ఇంకా ఇలాగే రాజ్య పరిపాలన చేయదలుచుకోలేదు. కాబట్టి నా అనంతరం నా కుమారుడైనటువంటి హేమకంఠుణ్ణి రాజ్యాభిషిక్తునిగా చేసి మీరు అతనికి అండదండలుగా ఉంటూ పరిపాలన ప్రజల యొక్క సౌకర్యార్థం ఏ విధంగా బాగుంటుందో ఆ విధంగా కొనసాగించండి. అదేవిధంగా మీ యొక్క అనుమతితో నేను అరణ్యానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. సర్వ సంపదలను పరిత్యజించి జీవిత పరమార్థాన్ని సాధించడానికి వానప్రస్థాశ్రమం స్వీకరించి ఈ యొక్క నా శేష జీవితాన్ని అక్కడ గడుపుతానని చెప్పని మహారాజు గారు ఈ యొక్క 5 మంత్రులకి శరీరం బాధ అధికంగా ఈ విషయాన్ని చెప్తూ సొమ్మసిల్లి పడిపోయాట సోమకాంత మహారాజు గారు. అప్పుడు ఆ తర్వాత ఈ 5 మంత్రుల యొక్క తన యొక్క సైనికుల వల్ల శైత్యోపచారములతోనూ మంత్రతంత్ర ఔషధములతోనూ అతడిని సపరచర్యలు చేసి సచేతుడిని చేసి మంత్రులు ఆ రాజుతో ఈ విధంగా అన్నారు. ఓ మహారాజా, నీ దయకు అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలను నీ వల్ల అనుభవించాము. అలాంటి మీరు ఈ దుఃఖాన్ని శరీరబాధను ఇప్పుడు మీరు అనుభవిస్తుంటే కృతజ్ఞుల్లా మేము మా పదవులను ఏమాత్రం అంటిపెట్టుకోవాలనుకోవటం లేదు. మీ అభీష్టం మరకు హేమకంఠుణ్ణి రాజ్యాభిషేకం గావించి మీతో అరణ్యాలకు మేము కూడా మీతో అనుసరించి వస్తాము, మమ్మల్ని అనుమతించండి అని చెప్పని ఈ 5 మహామంత్రులు అతన్ని వేడుకున్నారట. అప్పుడు ఆ మహారాజు గారు ఆ రాజుయారి యొక్క భార్య అయినటువంటి రాణి సుధర్మాదేవి మంత్రులను ఆరిస్తూ ఈ విధంగా అంది. ఓ మంత్రి పొంగవులారా, నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో కూడా అడవికి వెళ్తాను. మీరు నా కుమారుడి యొక్క రక్షణగా ఉంటూ అతను చేసే పనులకు సహాయకులుగా ఉంటూ పరిపాలన సాగించండి. అదే మీరు మాకిచ్చే ఉభయతారకములైనటువంటి మహాశక్తి. అలాగే కుమారుడైనటువంటి హేమకంఠుడు కూడా, తండ్రి మీ సేవ కన్నా నేను ఇంకా కోరుకునేదేమీ లేదు, నేను కూడా మీతో ఈ రాజ్యాన్ని ధనాన్ని వీటి వల్ల నాకేమీ ప్రయోజనం లేదనే విషయాన్ని అనుసరించి మిమ్మల్నే అనుసరించి మీ సేవలో నేను తరిస్తాను తండ్రి అని చెప్పని ఆ హేమకంఠుడు తండ్రి అయినటువంటి సోమకాంతుడితో చెప్తే, అప్పుడు ఆ సోమకాంత మహారాజు తన కుమారుని దగ్గరగా చేరవలిచి ప్రేమతో, నాయన, కుమారుడైనటువంటి వాడికి పితృవాక్య పరిపాలన చేయటం అనేది శ్రద్ధతో పితరులకు తల్లిదండ్రులకు శ్రాద్ధాది కర్మలు చేయటము, గయలో పిండ ప్రదానం చేయటము ప్రధానమైనటువంటి మానవ కర్తవ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కనుక నీవు ఈ మంత్రివర్యుల యొక్క సాయంతో రాజ్యపాలన కొనసాగిస్తూ ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండడమే కాకుండా ప్రస్తుతం నీ యొక్క కర్తవ్యం నేను ఒక్కడినే నా భార్యా సమేతుడినే వెళుతున్నటువంటి నన్ను, అరణ్యాలకు వెళుతున్నటువంటి నన్ను చక్కగా వీడ్కోలు కలిపి నన్ను పంపు అని చెప్పని ఆ కుమారుడికి సోమకాంత మహారాజు గారు తెలియజేశాట. ఆ తర్వాత ఆ కుమారుడిని తీసుకొని రహస్యమైనటువంటి ఆలోచన మందిరంలోకి వెళ్ళి అతడికి నానా విధములైన ఆచార వ్యవహారములను రాజనీతి యొక్క రహస్యాలను ఉపదేశించసాగాట. ఇది ఈ విధంగా శ్రీ గణేష పురాణం అనే ఉపాసనా ఖండంలోని సోమకాంత వర్ణనం అనే 2వ అధ్యాయం సమాప్తః. మరి అపార్ట్మెంట్స్
నవీన గృహాల విషయం మాట ఏమిటంటే వారు కూడా కుండీల్లో పెద్ద కుండీలో పెడితే అది తప్పకుండా బతుకుతుంది, ఎదుగుతుంది. దానివల్ల విషపూరిత వాతావరణం పోతుంది, వాతావరణం కలుషితం లేకుండా ప్యూరిఫైడ్గా ఉంటుంది. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారు ఎలా పూజించాలి? మన హిందువులు తులసి మొక్కను ఎలా గౌరవించి పూజిస్తామో అదేవిధంగా ఈ ముషిని చెట్టును పూజిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. మరి వృక్షం ఎక్కడ నాటాలండి? ఆగ్నేయంలో నాటండి. అక్కడ కుదరకపోతే వేప చెట్టు పక్కన నాటండి. అక్కడ కుదరకపోతే తులసి కోట పక్కన పెట్టండి. మీకు తప్పకుండా వాస్తు దోషాలు నివారించబడతాయి, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ఇవి రెండు తప్పకుండా జరుగుతాయి. అంతేగాని దీనివల్ల ఏదో సంపద వచ్చేస్తుంది, మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పడంలో సరైన పద్ధతి కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం. మన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకేం కావాలండి? అందువలన ఇప్పటికైనా అశ్విని నక్షత్రం వారు ఇది సేకరించి ఉపయోగించండి. ఇంకో విషయం, ఈ త్వరితగతిని దీన్ని ఫలితం పొందాలంటే అశ్విని నక్షత్రంలో పుట్టినవారు అశ్విని నక్షత్రం వచ్చిన రోజున దీనికి విధి విధానంతో పూజా పునస్కారాలు ఇవ్వండి, నైవేద్యం పెట్టండి, హారతులు ఇవ్వండి. మీకు నచ్చిన భగవంతుడి యొక్క శ్లోకాలు చదువుకోండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇప్పటికైనా మన తెలుగువారు మాత్రమే కాకుండా అన్ని భాషల వారు ఈ వృక్షాన్ని మొక్కను సేకరించి పూజించి మీరు ఈ స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ ద్వారా లబ్ధి పొందండి నేను ప్రార్థిస్తున్నాను. దానవుడైన హిరణ్యకశిపుడిని అంతమొందించి ప్రహ్లాదుడిని రక్షించేందుకు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు సింహం తల మానవ శరీరంతో శ్రీ నృసింహావతారాన్ని ధరించాడు. దశావతారాల్లో 4వదైన శ్రీ నృసింహావతారం ఆంధ్రులకు ఇష్టమైన ఆరాధ్య దైవం. తెలుగు నేల నలుమూలల శ్రీ నృసింహస్వామి వారి ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో కృష్ణానదీ తీరంలో ఉన్న 5 నరసింహ క్షేత్రాలు పంచనారసింహ క్షేత్రాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. మంగళగిరి, వేదాద్రి, మట్టమల్లి, వాడపల్లి, కేతవరంలు పంచనారసింహ క్షేత్రాలు. మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి వేదాళి రక్షించి దేవాసురుల్ క్షీరవారాన్ని రచ్చగా ఘోర కూర్మావతారుండవై మందరం పెట్టి శ్రీమోహిని వేషముంబుని పీయూష దానంబు గావించి వారాహ రూపంబునన్ భంగపాటందు భూదేవి రక్షించి ఈనాడు నీ తత్వముల్ నమ్మగాలేని అజ్ఞానికి సత్యదీపంబు చూపించి మోహంబు వారించి నీ విష్ణు భావంబు రూపించి నీ దాసకోటిన్ కటాక్షింపగా ఈ విచిత్రాకృతింబు నివేంచేసినావా పరంధామా కృష్ణానదీ తీరంలో ఉన్న ఈ మహిమాన్విత పంచనారసింహ పుణ్యక్షేత్రాలలో వేదాద్రి ప్రముఖమైనది. వేదాద్రి అంటే వేదములే కలిగి ఉన్న కొండ అని అర్థం. ఎత్తైన
పర్వత శిఖరంపై ఈ ఆలయం ఉండడం, ఆలయం క్రింద అఖండ కృష్ణలోయలు పవిత్రంగా ఉండడం, పర్వతంపై ఔషధాలు ఎక్కువగా ఉండడం వలన వేదాద్రి భక్తుల పాలిట ఆరోగ్య ప్రదాయినిగా, ఔషధగుణ మహిమాన్వితంగా ప్రసిద్ధి చెందింది. ప్రాచీన దివ్యక్షేత్రాల్లో ఒకటి వేదాద్రి. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిలో చిల్లకల్లు నుండి 10 కిలోమీటర్లు దక్షిణంగా కృష్ణా తీరాన ఉన్నది. ఈ ప్రదేశంలో కృష్ణా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ఉత్తర వాహినిని పవిత్ర పుణ్యతీర్థంగా భక్తులు విశ్వసిస్తారు. ఇచ్చట నరసింహస్వామి పంచరూపాత్మకుడై జ్వాల, సాలగ్రామ, బీర, యోగానంద, లక్ష్మీ నరసింహస్వామిగా సేవలందుకుంటున్నాడు. అందుకే ఈ క్షేత్రం పంచనరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఆలయ చరిత్ర ఎంతో పురాతనమైనది. వేద శిఖరంపై జ్వాలా నరసింహమూర్తి ఉన్నారని పురాణ కథనం. చంద్రుడు ఋష్యశృంగ మహర్షి నదీ గర్భంలోని సాలగ్రామ నృసింహమూర్తిని ప్రతిష్ఠించారని, వేదాద్రికి 5 కిలోమీటర్ల దూరంలో వీరా నృసింహమూర్తిగా, శ్రీమన్నారాయణుడే స్వయంభూమూర్తిగా అవతరించాడని పురాణ కథలు చెబుతున్నాయి.